హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజైతే ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మా అత్తమ్మ చేసిన స్పెషల్ ఫిష్ కర్రీ. దీనికి మేము 2 kgs వరకు ఫిష్ తీసుకున్నాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. దాని తర్వాత ఒక 2 గరిటెల వరకు కారం అండి. అదైతే మా వాళ్ళకి అంటే అత్తమ్మకి అలా అయితేనే కొలత తెలుస్తుంది, అందుకని అలానే వేస్తుంది. మేము ఆల్రెడీ ఫిష్ని లెమన్ అండ్ సాల్ట్తో బాగా క్లీన్ చేసుకున్నాము, అందుకని సాల్ట్ కొద్దిగా వేసాము. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇలా చేసుకొని ముందే ముక్కలకి బాగా కలిపేకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని అలా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ మా అత్తమ్మ చేసే ఫిష్ కర్రీ మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా ఇష్టం అండి. అందరికీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అందుకే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా అత్తమ్మతో ఫిష్ కర్రీ చేయించుకొని తింటాము. ఇప్పుడు దీనికోసము ఒక గుప్పెడు చింతపండు నానబెట్టుకోవాలండి. అండ్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోవడానికి జీలకర్ర మెంతుల పొడి కూడా, అండ్ ఒక ఆనియన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకొని నూరుకొని ఆ ముక్కలకి కొంచెం పట్టివ్వాలి. చూడండి, మా అత్తమ్మ ఫ్రెష్గా నూరుతుంది 2. అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అందుకే అంటే స్టోర్ చేసిన మసాలాలు కాకుండా అప్పటికప్పుడు నూరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆనియన్ని కూడా నూరుకొని కొద్దిగా ముక్కలకి కూడా పట్టించాలి. మన చింతపండు రసం కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఫిష్ కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కదా. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత లవంగాలు, జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్ అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత యాక్చువల్గా నాకు వీడియో కనిపించట్లేదు, తీయడానికి వస్తలేదని చెప్పేసి నేను స్టూల్ ఎక్కాను, అందుకే మా అత్తమ్మ నవ్వుతుంది. దాని తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్ కర్రీ ముక్కలకి కలిపేసాం కదా, అందుకని లైట్గా వేసుకోవాలి. మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఇప్పుడు అందులో వేసుకోవాలి. మనము ఫిష్ కర్రీ చేసినప్పుడు ఎక్కువగా ఆ ముక్కల్ని కలపకూడదండి, ఎందుకంటే ఆ ముక్క అనేది విడిపోతుంది తొందరగా. అందుకని ఎక్కువగా స్పూన్ పెట్టి కలపడం అలా చేయకూడదు. చూడండి, ఇలా కలపకుండా మా అత్తమ్మ ఇలా ఎగరేస్తుంది, ఎందుకంటే అది అనేది ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి అలా చేస్తుందండి. చూడండి, ఎందుకంటే గరిటె పెట్టి కలిపేస్తే ముక్క అనేది విడిపోతుంది కదా, అందుకే ఎక్కువ దాంతో కలపలేదు. అట్లా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు కూడా అందులో వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ నూరుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా అందులో వేసుకొని కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉంచి దాని తర్వాత మన ముక్కలన్నీ తీసి వేరే గిన్నెలో వేసుకోవాలండి. ఇదే ఇక్కడ స్పెషల్ అండి మా అత్తమ్మ చేసేది. ఎందుకంటే వాటితోనే బాయిల్ చేస్తే ముక్క అనేది మొత్తం విడిపోతుందని చెప్పేసి మా అత్తమ్మ అవి తీసి ఒక గిన్నెలో వేస్తుంది. దాని తర్వాత ఆ పులుసు మొత్తం దగ్గరికి మొత్తం మరిగిన తర్వాత ఆ పులుసు అనేది చల్లారిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని తీసుకెళ్ళి ఆ పులుసులో వేస్తుందండి.
అందుకే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ పులుసు అనేది చల్లారిన తర్వాత ఈ ముక్కలు అందులో వేస్తే ఈ ముక్కకి మొత్తం ఆ పులుసు అనేది పడుతుందంట. అందుకే మేము ఎప్పుడెళ్ళినా కూడా ఈవినింగ్ అలా ఫిష్ కర్రీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటాము. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.